ఓం సభాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. వేదికను అలంకరించిన పెద్దలకు, నేటి సన్మాన గ్రహీతలు శ్రీ కస్తూరి రాఘవరావు గారు, శ్రీమతి రాజ్యశ్రీ గారికి, ఆహ్వానితులకు ఆర్ష విద్యాతరంగిణి స్వాగత సుమాంజలి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేనిని ఆచరిస్తాడో ఇతరులు దానినే ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో లోకం దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది. అటువంటి ఉన్నత ప్రమాణాలకు నెలవైన అజో విభో కందాళం సంస్థకు మా శుభాభివందనములు. సన్మాన గ్రహీతల పరిచయం. శ్రీ కస్తూరి రాఘవరావు గారు మ్యాథమెటిక్స్ లెక్చరర్, శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ గారు ఇంగ్లీష్ లెక్చరర్. వీరిద్దరూ వేదాంతం వైపు మరలి ఆర్ష విద్యాతరంగిణి వేదికగా వేదాంత ప్రసంగాలు, వేదాంత గ్రంథ అనువాదాలు, ఆ గ్రంథాల ప్రచురణలు చేస్తున్నారు. ఈ లెక్కల మాస్టర్కి, ఆ ఇంగ్లీష్ మాస్టర్కి ఇది ఎలా సాధ్యం? ఒక సూక్ష్మ సింహావలోకనం. శ్రీ కస్తూరి రాఘవరావు గారి తండ్రి కీర్తిశేషులు కస్తూరి రాజగోందమూర్తి గారు, తల్లి కీర్తిశేషులు మంచిరాజు సుందరమ్మ గారు. రెండు వైపులా ఆధ్యాత్మిక సుసంపన్న కుటుంబాలే. దాంతో ఆయనకు చిన్ననాటే భగవద్భక్తి బీజం పడింది. ఎందరో స్వామీజీలు చెప్పిన గీతాబోధలు విన్నారు. చిన్మయ మిషన్లో ఉపనిషత్తుల బోధలకు, హృషికేశ్లో దయానంద స్వామీజీ వేదాంత శిబిరాలకు వెళ్ళారు. హృషికేశ్ శివానందాశ్రమం వారు ప్రచురించిన బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేశారు. స్వామి పరమార్థానంద ఆంగ్లంలో బోధించిన 900 బ్రహ్మసూత్ర ప్రసంగాలు విన్నారు. 213లో అద్వైత వేదాంతం ఒక విహంగ వీక్షణం వీరి తొలి ప్రసంగం. రాఘవరావు గారు తేలికగా తైత్తిరీయం, భజగోవిందం తెలుగులో అనువాదం చేశారు. రాఘవరావు గారి సతీమణి శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ గారి తండ్రి కీర్తిశేషులు మద్దూరి నరసింహారావు గారు. వీరు అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలకు ఎంఎన్ రావుగా ప్రసిద్ధులు. ఎంఎస్కో పాకెట్ బుక్స్ అధినేత. రాజ్యశ్రీ గారితో ప్రముఖుల రచనలకు బ్యాక్ పేజ్ మ్యాటర్ రాయించేవారు. నెవర్ జడ్జ్ ది బుక్ బై ఇట్స్ కవర్ అని నానుడి. కానీ రాజ్యశ్రీ గారు బ్యాక్ పేజ్ మ్యాటర్ రాసిన పుస్తకాలని యూ కెన్ డెఫినెట్లీ జడ్జ్ ది బుక్ బై ఇట్స్ బ్యాక్ కవర్. తల్లి కీర్తిశేషులు లీలావతమ్మ గారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్లో సభ్యులుగా పనిచేశారు. తెలుగు భాషాభిమాని. రాజ్యశ్రీ గారి విద్యాభ్యాసం ఎక్కువ చెన్నైలోనే జరిగినా తల్లిగారు తెలుగు మీడియంలో చేర్చి తెలుగు సభలకు తీసుకువెళ్లడం ద్వారా తెలుగుకు దగ్గర చేశారు. రాజ్యశ్రీ గారు బిఏ తెలుగులో మద్రాస్ యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ పొందారు. రాజ్యశ్రీ గారు తెలుగు నుండి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుండి తెలుగుకి అనువాదం చేయడంలో దిట్ట. అనువాద సరస్వతి అని సత్కరించబడిన ఈమె ఉభయ భాషా అనువాద సవ్యసాచి. రాజ్యశ్రీ గారు అద్వైతానికి రాకముందే 45 రచనలు చేశారు. అనేక కథలు, కవితలు, మాసపత్రికలకు వ్యాసాలు రాశారు. డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారి 6 తెలుగు రచనలు ఆంగ్లంలోకి అనువదించారు. జేకో ప్రచురణ సంస్థ రాజ్యశ్రీ గారి 21 అనువాద పుస్తకాలు ప్రచురించింది. అందులో 6 రాబిన్ శర్మ సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, వేదిక్ మ్యాథ్స్, కౌటిల్యుడు, పాజిటివ్ థింకింగ్ అత్యధిక ప్రాచుర్యం పొందిన గ్రంథాలు. వీరి వేదాంత గ్రంథాలకు మూలం వీరి అనన్య గురువులు చెన్నై వాస్తవ్యులు స్వామి పరమార్థానంద గారి ఆంగ్ల ప్రసంగాలు. వీరి తొలి వేదాంత గ్రంథం అద్వైత వేదాంత పరిచయం. ఇది వేదాంత పరిభాషకు ఒక నిఘంటువు. తరువాత ప్రస్థానత్రయంలోని 11 ఉపనిషత్తులు, భగవద్గీత 3 షట్కాలు, బ్రహ్మసూత్రాలు చతుస్సూత్రి, భజగోవిందం, దృగ్దృశ్య వివేకం, సంక్షిప్త భగవద్గీత, వేదాంత జీవన విధానము గ్రంథాలను ప్రచురించారు. తైత్తిరీయంలోని భృగువల్లి, ఆనందవల్లి, ఆత్మబోధ తెలుగు నుండి ఇంగ్లీష్లోనికి అనువదించారు. శ్రీ ప్రేమ్ సిద్ధార్థ గారి భజగోవిందం
తెలుగు నుండి ఇంగ్లీష్కు అనువాదం చేశారు. సాధారణంగా భగవద్గీత అనువాద విశ్లేషణ గ్రంథాలు సుమారు 1000 పేజీలకు పరిమితమవుతాయి. కానీ వీరి అనువాదం విశ్లేషణ చాలా విస్తారంగా ఉండడం, శ్లోకం, పద విభజన, ప్రతిపదార్థం, తాత్పర్యం, అన్వయక్రమంలో రాఘవరావు గారు చేసిన ప్రత్యేక కృషి వలన 3 షట్కాల విస్తారం పెరిగి మొత్తం 2256 పేజీల 3 షట్కముల గ్రంథమైంది. ఆర్షవిద్యా తరంగిణి పరిధిలో దయా సత్సంగ్, ఆర్ష ఆనంద కుటీర్, వేదాంత సీనియర్ సిటిజన్స్, ఆర్ష విద్యా తరంగిణి శాఖలు అనుబంధంగా ఉన్నాయి. ఆర్ష విద్యా తరంగిణిని ట్రస్ట్గా రిజిస్టర్ చేశారు. ట్రస్ట్ ద్వారా గ్రంథ ప్రచురణలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు 2 వెబ్ పోర్టల్స్ నిర్వహిస్తున్నారు. 2013లో teluguBhakti.com, ఏ వన్ స్టాప్ సైట్ ఫర్ తెలుగు భక్తి అండ్ లిటరేచర్. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కావలసిన శ్లోకాలు, స్తోత్రాలు, పూజా విధానాలు, శంకర వాంగ్మయం, వివిధ ఆధ్యాత్మిక అంశాలపై సమాచారం ఒకే చోట లభించే ఏకైక వెబ్ పోర్టల్. 2 దశాబ్దాల కృషి ఫలితంగా అంతర్జాలంలో 1,00,000 పేజీలను మించిపోయింది. 1 కోటి పైబడి ఈ వెబ్ పోర్టల్ను వీక్షించారు. జిజ్ఞాసులకు ఇది ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారం. ఈ సంవత్సరం గీతా జయంతి సందర్భంగా arshvidya.app ప్రారంభించారు. ఇది పూర్తిగా అద్వైత వేదాంతపరమైన ప్రసంగాల ఆడియోలు, ప్రచురణల ఈబుక్స్ కొరకు ఉద్దేశించబడినది. ఈ బుక్స్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ష విద్యా తరంగిణి నిత్యం నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్స్ ఆర్ష విద్యా యాప్లో లభిస్తాయి. కోవిడ్ పాండమిక్ నుండి అంతరాయం లేకుండా వీరు ఎంఎస్ టీమ్స్ ద్వారా ప్రసంగాలు చేస్తున్నారు. దీనితో ఆర్ష విద్యా తరంగిణి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైకి చేరింది. ఇరువురు కలిసి వారానికి 4 చొప్పున సంవత్సరానికి సుమారు 200 ప్రసంగాలు చేస్తున్నారు. ఆర్ష విద్యా తరంగిణి youtube.com ఛానల్లో ఆర్ష విద్యా తరంగిణి ప్రసంగాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల వీడియోలు ఏ రోజు కార్యక్రమం అదే రోజున యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారు 800 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అద్వైత వేదాంతాన్ని భిన్న అంశాలుగా విభజించి ఆధ్యాత్మిక విషయాలు, అద్వైత వేదాంత అంశాలు, ఉపనిషత్తుల ప్రసంగాలు, అద్వైత జీవన విధానం, అద్వైత కథలు అని పలు రకాల ప్లేలిస్ట్ టైటిల్స్తో అందిస్తున్నారు. 600 పైబడి షార్ట్స్ అప్లోడ్ చేయబడ్డాయి. వేదాంతంలో షార్ట్స్ ఒక కొత్త ఒరవడి. VSMS, వేదాంతిక్ షార్ట్ మెసేజ్ సర్వీసెస్, వేదాంత సూక్ష్మ సందేశాలుగా వీటికి మంచి ప్రాచుర్యం లభిస్తోంది. 3 లక్షల మంది పైబడి ఈ యూట్యూబ్ ఛానల్ను వీక్షించారు. రాఘవరావు గారు, రాజ్యశ్రీ గారు వారి వేదాంత జీవనంలో కలిసి నడిచిన 7 అడుగుల సప్తపది. 1. సంవత్సరానికి 200 వేదాంత ప్రసంగాలు, అనువాద ప్రచురణలు. 2. స్వామీజీలను ఆహ్వానించి వారిచే వేదాంత ప్రసంగాలు ఏర్పాటు చేయడం. 3. 2 వెబ్ పోర్టల్స్, 1 యూట్యూబ్ ఛానల్ నిర్వహణ. 4. ప్రతి సంవత్సరం పుణ్యక్షేత్రాలలో 9 రోజులు వేదాంత శిబిరాల నిర్వహణ. 5. వేద సంస్థలకు, వేద పాఠశాలలకు ఉచితంగా అనువాద గ్రంథాలు పంచడం. 6. ఏప్రిల్లో శంకర జయంతి, జూలైలో గురు పూర్ణిమ, డిసెంబర్లో గీతా జయంతి ఉత్సవాలుగా నిర్వహించడం. 7. సభ్యులు వేదాంత ప్రసంగాలు ఇచ్చేలా పునశ్చరణ తరగతుల ద్వారా తర్ఫీదు ఇవ్వడం. ఇందులో పూర్వపక్షి సిద్ధాంతి సంవాదం చూపర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా సంవత్సరం పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తూ సనాతన ధర్మ ప్రచారానికి, వ్యాప్తికి ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ద్వారా అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాఘవరావు గారు వేదాంత కస్తూరి పరిమళాలు వెదజల్లుతుంటే, రాజ్యశ్రీ గారు వేదాంత రాజ్యశ్రీని, సంపదను సమాజానికి అందిస్తున్నారు. ఇది శ్రీ కస్తూరి రాఘవరావు గారు, శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ గారి ఆధ్యాత్మిక అద్వైత వేదాంత ప్రస్థానం. 22 పుస్తకాలు రాశారు.
శంకర భాష్యానికి వాళ్ళ గురువు గారైన పరమార్థ సరస్వతి గారు ఇంగ్లీష్లో ప్రవచనం చేస్తే దాన్ని తెలుగులో తర్జుమా చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మా గురుదంపతులు శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ, శ్రీ కస్తూరి వీరరాఘవరావు గార్ల అభినందన సభలో మా సభ్యులందరం పాల్గొనడానికి అవకాశం కలిగించిన అజో విభో కందాళం ఫౌండేషన్ వారికి మా ఆర్ష విద్యా తరంగిణి తరఫున కృతజ్ఞతలు. నిజానికి ఇంతమంది విజ్ఞుల మధ్య మాట్లాడడం అనేది సాహసమే. అయితే గురువుల డైరెక్ట్ శిష్యులుగా మా ఎక్స్పీరియన్సెస్ని కొన్నిటిని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి. ముందుగా నేను మా గురువులు రచించిన గ్రంథాల గురించి క్లుప్తంగా వివరిస్తాను. మనందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి తెలిసి తెలియకుండానే స్పృశించే విషయం నేను ఎవరు అనే ప్రశ్న. ఈ లౌకిక ప్రపంచం చూపే అనేక ఆనందాల్లో ఎక్కడా తృప్తి లభించదు. ఈ ప్రపంచం చూపే ఆనందం తాత్కాలికం అని గ్రహిస్తాం. అయితే వేల సంవత్సరాలుగా మన మహర్షులు, ఋషులు ఒక గొప్ప రహస్యాన్ని మనకి చెప్పారు. నీ నిజస్వరూపం తెలుసుకో, నువ్వే బ్రహ్మ అని. ఈ అద్భుతమైన తత్వాన్ని బోధించే అమృత గ్రంథాలు ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్లో ఏముంది, అవి మీకు ఏం చెబుతున్నాయి అన్న ప్రశ్నకు సమాధానం మా గురుదంపతులు తెలుగులో రచించిన ప్రస్థానత్రయ గ్రంథరాజాలు. శ్రీ పరమార్థానంద స్వామీజీ బోధనల స్ఫూర్తితో ప్రస్థానత్రయ మహాగ్రంథాలను తెలుగులో రచించారు మా గురుదంపతులు. ప్రస్థానత్రయం అంటే అందరికీ తెలిసినదే. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. బహుశా తెలుగులో ఇంత సులభమైన శైలిలో ఇంత వివరంగా అద్వైత గ్రంథాలు ఇప్పటి వరకు రాలేదేమో. ఇది ఒక అరుదైన విషయం. సాధారణంగా మనకి వివిధ సందర్భాలలో భగవద్గీత, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను వితరణ చేస్తూ ఉంటారు. అవి బుక్ షెల్ఫ్స్కి పరిమితం అవ్వడం కూడా సర్వసాధారణం. కానీ మా గురువులు రచించిన గ్రంథాలు మనల్ని చదివేలా చేస్తాయి. ఆ శైలి ఎలా ఉంటుంది అంటే మన ఎదురుగా నిల్చుని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అన్ని ఉపనిషత్తుల సారం ఒక్కటే, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అని. కానీ ఈ అంశం మా గురువులు రచించిన ఉపనిషత్తులలో ఏ విధంగా ప్రస్తావించబడింది అంటే ఏ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత దానిదే. గురుదంపతులు రాసిన ప్రతి ఉపనిషత్తు గ్రంథం కింద ఆ ఉపనిషత్తు తెలిపే ముఖ్య అంశం ఒక ట్యాగ్ లైన్లా ఉంటుంది. మచ్చుకి ముండకోపనిషత్తు, ఏకం నిత్యం సారం సత్యం కారణ బ్రహ్మ, అనేకం అనిత్యం అసారం అసత్యం కార్య జగత్తు. తైత్రీయోపనిషత్తు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందమే నా స్వరూపం. కఠోపనిషత్తు, అనుభవిస్తున్న నేనే ఎప్పటికీ అది, అనుభవించబడే వస్తువు ఎన్నటికీ కాదు. ఛాందోగ్యోపనిషత్తు, తత్వమసి. ఇలా అన్ని గ్రంథాల మీద ఆ ఉపనిషత్తు యొక్క ముఖ్యాంశం పేర్కొనబడింది. మా గురువులు రచించిన పుస్తకాల్లో భగవద్గీత 3 షట్కాలు మ్యాగ్నోమోపస్, బృహదారణ్యకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు తలమానికాలు. బృహదారణ్యకోపనిషత్తులో ఇతర ఉపనిషత్తులలో వచ్చే అంశాలు అన్నీ ఉన్నాయి, వాటిలో లేనివి కూడా ఉన్నాయి. ఇది ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. బృహదారణ్యకంలోని కొన్ని సత్యాలు, భగవంతుడు ఈ జగత్తును సృష్టించి తనే అనుప్రవేశం చేశాడు. బ్రహ్మజ్ఞానానికి వేదాంతం ఒక్కటే ప్రమాణం.
బ్రహ్మజ్ఞానాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందాలి. ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఆత్మ నిర్వచనం నేతి నేతి పద్ధతి ద్వారా చేయాలి. అంతేకాక ఘటభాష్యం, అనుప్రవేశ శృతిభాష్యం, విద్యాసూత్రం వివరణ, ఇలా ఎన్నో భాష్యాలు ఈ ఉపనిషత్తులో సూక్ష్మంగా ఉన్నాయి. ముండకోపనిషత్తు ఆత్మజ్ఞానాన్ని 4 గెంతుల్లో పొందేలా చేస్తుంది. మొదటి గెంతు నేను ఆత్మని, రెండవ గెంతు నేను బ్రహ్మని, మూడవ గెంతు నేను జగత్కారణం, నాలుగవ గెంతు నేను కార్యమంతా భాసిల్లుతున్న కారణాన్ని. ఇప్పుడు అన్ని దశలు కలిపి చూస్తే నేను ఆత్మ, బ్రహ్మ, జగత్కారణం, జగత్ అనే కార్యం అంతటా ఉన్నాను. ఈ జ్ఞానం పొందిన జ్ఞాని ఈ విషయాన్ని కైవల్యోపనిషత్తులో ఒక అద్భుతమైన మంత్రం ద్వారా చెప్తాడు. మా గురువుల శైలిలోని బ్యూటీ ఏమిటంటే, ఒక ఉపనిషత్తులో చెప్పబడిన అంశానికి మంచి విశ్లేషణ ఇంకొక ఉపనిషత్తులో లభిస్తుంది. అంటే గొలుసుకట్టులాగా ఒక ఉపనిషత్తు నుంచి మరొక ఉపనిషత్తులోకి తీసుకెళ్తాయి. జ్ఞాని ఏమంటాడంటే, మయ్యేవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం, మై సర్వం లయం యాతి, తద్బ్రహ్మాద్వయం అహం అస్మి. అంతా నా నుంచే పుట్టింది, నేనే అన్నిటికీ స్థితి కారణాన్ని, చివరికి అన్నీ నాలోనే లయమవుతాయి అని శిష్యుడు అంటున్నాడు. సృష్టి స్థితి లయకారణం బ్రహ్మ కదా. నేనే సృష్టి స్థితి లయకారకుడిని అని చెప్పగలిగితే వేదాంత సారం బాగా వంటబట్టినట్టే కదా. ఛాందోగ్యోపనిషత్తులో కార్యం నుంచి కారణానికి ఎలా వెళ్ళాలో చాలా తేలికగా అర్థమయ్యేలా చెప్పబడింది. ఇతర ఉపనిషత్తులలో సృష్టి పాంచభౌతికమని చెప్పబడినా ఛాందోగ్యోపనిషత్తులో సృష్టి 3 భూతాల నుంచి వచ్చిందని, అవి అగ్ని, నీరు, పృథివీ అని, వాటి రంగులు వరుసగా ఎరుపు, తెలుపు, నలుపు అని వస్తుంది. అందువల్ల జగత్తులో ఎటు చూసినా వాటిలో ఈ 3 రంగులు ఉంటాయి. త్రీణి రూపాణి చేవ సత్యం. జగత్ అనే కార్యానికి ఈ 3 రంగుల 3 భూతాలే కారణం. మరి ఈ 3 భూతాలకి కారణం బ్రహ్మ. అందువల్ల బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే వేదాంత సారం వచ్చేసింది. ఐతరేయోపనిషత్తులో బ్రహ్మ జగత్తును సృష్టించి తానే ఎలా అనుప్రవేశం చేశాడో వస్తుంది. ఉన్నదంతా జడం కదా, నన్ను ఎవరు ఎలా తెలుసుకుంటారు అని అనుకుని తనే జీవాత్మగా అనుప్రవేశించాడట. ఎందుకంటే కొన్నాళ్ళయ్యాకైనా నేను కన్ను కాదు, మనసు కాదు అని తెలుసుకుని, మరి ఇవేవీ కాకపోతే నేనెవరు అన్న ప్రశ్న జీవాత్మలో ఉదయిస్తుందని ఆశించి ప్రవేశించాడట. పై ప్రశ్నకు కేనోపనిషత్తులో జవాబు వస్తుంది. దేనివల్ల ప్రేరేపించబడి మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవులు పనిచేస్తున్నాయి అని శిష్యుడు అడిగిన ప్రశ్నకి గురువు శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనోయత్, వాచోహ వాచం, సౌ ప్రాణస్య ప్రాణః, చక్షుష చక్షుః ఇలా కొనసాగుతుంది మంత్రం. అంటే ఉదాహరణకి చెవి ఎలా పనిచేస్తుంది అని అడిగితే గురువు శ్రోత్రస్య శ్రోత్రం అంటాడు. ఇక్కడ 3 విషయాలు గమనించాలి. ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ, చెవి అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ ఉండటం వలననే చెవిని చెవి అని అనగలుగుతున్నాం, చెవితో వినగలుగుతున్నాం. ఇక కఠోపనిషత్తులో మహావాక్య విశ్లేషణ ఈ విధంగా ఉంటుంది. వెష్టిగా జీవాత్మ, సమష్టిగా పరమాత్మ. వెష్టిగా స్థూల శరీరం, సమష్టిగా స్థూల ప్రపంచం. వెష్టిగా సూక్ష్మ శరీరం, సమష్టిగా సూక్ష్మ ప్రపంచం. కారణ శరీరం, కారణ ప్రపంచం. చిదాభాస, చిదాభాస. చిత్ బింబ చైతన్యం, చిత్ బింబ చైతన్యం. వెష్టిలోని 3 శరీరాలు, వాటిలో ప్రతిబింబించే చిదాభాస. సమష్టిలోని 3 ప్రపంచాలు వాటి చిదాభాసకు భిన్నంగా ఉంటాయి. రెండిటిలో ఉన్న చిత్ మాత్రం ఒక్కటే. అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యం తెలుపుతోంది. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడనే మహర్షి తన కుమారుడు శ్వేతకేతుకు చేసిన ఉపదేశమే తత్వమసి మహావాక్యం. అతని అనుమానాలను తొలగిస్తూ 9 సార్లు తత్వమసి శ్వేతకేతో అంటాడు.
అంటే అది నీవే అని అర్థం. ఆ జీవుడే బ్రహ్మం అని. రాజశ్రీ మేడం గారు ఎంత బాగా రాశారు అంటే అవి మా అందరి హృదయానికి హత్తుకునేలా. చాలా సందర్భాలలో మేము ఈ ఉపనిషత్తులలోని కాన్సెప్ట్స్ తీసుకుని స్కిట్స్ కింద ప్రజెంట్ చేశాం. తత్వమసి మహావాక్యం, సృష్టి ప్రకరణం, భగవద్గీతలోని అన్ని యోగముల గురించి, భగవద్గీతలో అర్జునుని ప్రశ్నలకి కృష్ణ పరమాత్మ జవాబులు, ఇలా. నిజానికి చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటారు. కానీ మాకు ఎంతో బాగా అర్థమయ్యేలా చెప్పారు మా గురువులు. బ్రహ్మసూత్రాలలో 4వది అయిన తత్తు సమన్వయాత్ సూత్రానికి సంబంధించి 21 వాదనల కింద బోధించి అవి ఇంకా బాగా అర్థం అవడానికి 45 మందిని సెలెక్ట్ చేసి ఆన్లైన్ క్లాసులలో మా చేత వాటిని వివరంగా చెప్పించారు. ఇవన్నీ ఒక ఎత్తు, భగవద్గీత 3 షట్కాలు ఒక ఎత్తు. చేతిలో వెన్నముద్దలు పెట్టినట్టే ప్రతి అధ్యాయానికి ఉపోద్ఘాతం, మధ్యలో ముఖ్య అంశాల వివరణ, ప్రతి పదార్థ తాత్పర్యాలు, అన్వయం, చివరికి సారాంశం, ఇలా. ఇవే కాక ఒక్కొక్క శ్లోకం చాలా లోతుగా వివరణ, అవసరమైన చోట వేదాంత ప్రాథమిక అంశాలు, వివిధ ఉపనిషత్తుల భాష్యాల నుంచి వివరణ, ఇవన్నీ ఈ గ్రంథాల్లో చూస్తాం. ఏదీ అర్థమవలేదు, కష్టము అని అనిపించలేదు. ఉదాహరణకి జాతస్య హి ధ్రువో మృత్యు అన్న శ్లోకాన్ని 3 ప్రమాణాలు అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శృతి ప్రమాణం ద్వారా ఎంత బాగా వివరించారు అంటే ఇప్పుడు మేము ఆ శ్లోకం ఎప్పుడు చదివినా దాని అర్థం మాకు అలా మనసులోకి వచ్చేస్తుంది. ఆత్మ లక్షణాలను ముందుగా శాస్త్రం నుంచి వివరిస్తారు. అవి ఆత్మనిత్యం, సత్యం, నిర్వికారం, సర్వవ్యాపకం, అప్రమేయం, అకర్త, అభోక్త, ఇలా. వీటికి సంబంధించిన వివరణ భగవద్గీతలోని ఏ శ్లోకాల్లో వచ్చాయో తిరిగి గుర్తు చేస్తారు. భగవద్గీత మీద ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు. కానీ భగవద్గీత ఉపనిషత్తుల సారం ఎలా అయిందో మనం వీరి భగవద్గీత 3 షట్కాలను చదివితే తెలుస్తుంది. వేదాంతం కూడా బాగా అర్థమవుతుంది. వీరి గ్రంథాల ప్రత్యేకత వీరి శైలే. ఏ విషయమైనా నవ్యతతో రసవత్తరంగా చెప్పగలిగే సామర్థ్యం మా మేడం గారిది. గురువులు శ్రీ రాఘవరావు గారు మాలో ఒక 30 మందిని గురువులుగా తీర్చిదిద్దారు. నిజానికి దానికోసం మేము పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా రాలేదు. వీరు రాసిన పుస్తకాలను చదివి వినిపించినా చాలు, ఎదుటివారికి బోధించినట్టే ఉంటుంది. భగవద్గీత టీచర్స్ మాన్యువల్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక నోట్బుక్లో రాసుకునే అలవాటు. అలా భగవద్గీత చదువుతున్నప్పుడు రాయటం మొదలు పెడితే ప్రతి లైను ఇంపార్టెంటే. సరే ఇలా కాదు అని అండర్లైన్ చేసుకోవడం మొదలెట్టాను. పేజెస్ అంతా పెన్సిల్తో గీతలే. నిజానికి వారే అనేక అంశాలు సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ముఖ్యాంశాలు మళ్ళీ టూకీగా చర్చించి క్రాస్ రిఫరెన్సెస్ ఇస్తూ వివరిస్తారు. మనకి మననం కూడా జరిగిపోతుంటుంది. ఒక్కసారి ఈ గ్రంథాలు చేతిలోకి తీసుకుంటే చివరిదాకా వదలరు. ఇది నా హామీ. ఒక చిన్న ఉదాహరణ. భగవద్గీత 3 షట్కాలు ప్రచురించినప్పుడు గురువులు శ్రీ రాఘవరావు గారు గురుదక్షిణగా రోజుకి 10 పేజీలు చదవమని చెప్పారు. మేము మొదలుపెట్టాం. రాను రాను అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండేదంటే పేజీలు టైము చూసేవాళ్ళం కాదు, తెలియకుండానే చదువుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ దాని మీద మా మననం క్లాస్లో డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కొన్ని కాన్సెప్ట్స్ మాలో జీర్ణించుకుపోయేలా రాశారు. విధ ఫ్రీవిల్ల, అధ్యారోప అపవాదం, పంచకోశ వివేకం, కార్యకారణ సంబంధం, ఏకరూప అనేక రూప అరూప భక్తుల గురించి, ఇలా ఎన్నో. మా గురువుల టీచింగ్ స్టైల్ కూడా ప్రస్తావిస్తానండి. మాకు మా గురు దంపతుల పరిచయం 9 సంవత్సరాల క్రితం. అప్పటికీ మాకు ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అంటే ఏమిటో తెలియని స్టేజ్.
ఎంతో ఓపికగా మా చేత అద్వైత ఓనమాలు దిద్దించి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వచ్చారు. ఈరోజు మేము భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల గురించి తెలుసుకోగలిగాము అంటే అది వారి చలవే. వారి టీచింగ్ క్లాస్ రూమ్ టీచింగ్. క్లాస్లో పిల్లలకు ఎంత ఓపికగా టీచ్ చేస్తారో అలాగే మాకు బోధిస్తారు. గురువులు శ్రీ రాఘవరావు గారి బోధన కాన్సెప్ట్ బేస్డ్. సాధారణ వివరణ కంటే ఇంకొంచెం లోతుగా వెళ్ళి దాని వెనుక ఉద్దేశాన్ని, వాటి అంతరార్థాన్ని తన విశ్లేషణలతో స్పష్టంగా అర్థం అయ్యేలా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా బోధిస్తారు. మేడం గారి బోధన ఒక ఫ్లో, వినూత్నంగా ఉంటుంది. ముఖ్యమైన అంశాలను టేబుల్స్, చార్ట్స్ లాగా తయారు చేసి చెప్తారు. ఎంతటి క్లిష్టమైన టాపిక్స్నైనా, అంటే అవి వ్యాసాచార్యుల వారి సూత్రాలైనా, శంకరుల భాష్యమైనా మనసుకు హత్తుకొనేలా అరటిపండు ఒలిచినట్టు చెప్తారు. వారి విరువురి బోధన ఎంత మనసుకి హత్తుకుపోతుందో మచ్చుకి చెప్తాను. భగవద్గీతలోని 13, 16, 17 అధ్యాయాలలో సాధకునికి అవసరమైన విలువల గురించి వివరించబడింది. అద్భుతమైన అధ్యాయాలు. సాధకుడు అనుసరించవలసిన జీవన విధానాన్ని గురించి బోధింపబడింది. ఆ విలువల గురించి చెప్పేటప్పుడు ఎంతగా మా మనసుకు హత్తుకునేలా చెప్పారు అంటే మమ్మల్ని మేము ఇంట్రాస్పెక్ట్ చేసుకునేలా. గురువులు చెప్పిన ఈ విలువలను నేను పాటిస్తున్నానా? కొన్ని విలువలను పాటించగలుగుతున్నాను, సరే. మరికొన్ని విలువలను నేను పాటించాలి అంటే నేను ఇంకా ఏం చేయాలి? ఇలా మా ఆలోచన సరళిలోనే మార్పు. గురువులు శ్రీ రాఘవరావు గారు ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక క్లాస్ అయిన తర్వాత ఆ క్లాసులో చెప్పిన విషయాలకి నెక్స్ట్ క్లాస్లో 12 నుంచి 15 నిమిషాల పాటు క్లుప్తంగా మాలో ఒకరి చేత రీక్యాప్ చేయిస్తారు. అలా మాలో కొంతమంది గురువుల్ని తయారు చేశారు. గురువుగారు ఒక్కొక్కసారి ఎంత ఇన్వాల్వ్ అయ్యి బోధిస్తారు అంటే ఉద్వేగంతో వారి కలలో నీళ్లు వస్తాయి. అలాగే వినే సభ్యులకి కూడా. ఎన్నోసార్లు సభ్యులు తమ ఈ అనుభూతిని ఇతరులతో షేర్ చేసుకోవడం చూశాం. అలాగే ఈ క్లాస్ యొక్క రీక్యాప్ చేయడానికి నాకు అవకాశం వస్తే బాగుండును అని ఎన్నిసార్లు అనుకునేదాన్నో. నేనే కాదు, ఇది మా ఆర్ష విద్యాతరంగిణి సభ్యుల అందరి ఎక్స్పీరియన్స్ కూడా. సాధారణంగా ఒక విషయం నేర్పమని ఎవరినైనా అడిగితే ఇదేమైనా బ్రహ్మ విద్య అంటారు. అంటే బ్రహ్మ విద్య కంటే ఏది కష్టమైనది లేదని. కానీ అటువంటి బ్రహ్మ విద్యని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు బోధిస్తున్నారు మా గురు దంపతులు. అలాగే ఎదుటివారిలోని అభిరుచిని, సృజనాత్మకతను కనుగొనడం, ఆ దిశగా మమ్మల్ని ప్రోత్సహించడం కూడా చేస్తూ ఉంటారు. మా గురువుల జీవన శైలి కూడా మాకు స్ఫూర్తిదాయకం. సింపుల్, మోడెస్ట్, డౌన్ టు ఎర్త్. ఈ విధంగా కూడా వారు మాకు మార్గదర్శకులు. మేము గురువులం అన్న దర్పం ఎక్కడా కనిపించదు. వారితో మాట్లాడాలి అంటే మేము ఏ కోసానా సంశయించాం. అన్నదమ్ములతోనో, అక్క చెల్లెళ్లతోనో, స్నేహితులతోనో మాట్లాడినట్టుగానే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు వారి నోటమ్మట ఒక్క హార్ష్ వర్డ్ని మా శిష్యులం ఎవరూ వినలేదు. స్థితప్రజ్ఞులు, మృదు స్వభావులు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే తత్వం. సాధారణంగా ఏ విషయాల్లోనైనా ప్రతిభ చూపిన వారికి గండపెండేరం కాలికి తొడగడం చూస్తాం. ప్రస్థానత్రయ గ్రంథాలు అన్నీ రచించి ప్రచురించిన సందర్భంగా అక్షర లక్షల విలువ చేసే మేడం గారి చేతులకు మా సభ్యులందరం 2 కంకణాలు బహుకరించాం. ఇలా గురువులను సన్మానించుకోవడం, సత్కరించుకోవడం ఎక్కడైనా సర్వసాధారణం. కానీ మా గురువులు వినూత్నంగా ఈ బృహత్ కార్యానికి సహకరించిన వారిని అందరినీ వారు సన్మానించారు. ఇది చాలా అరుదైన విషయం. ప్రచురణకర్తలు, ప్రూఫ్ రీడర్స్, బ్రహ్మయజ్ఞానికి సాయపడిన వారందరికీ ఇలాగా అనేక మందిని సత్కరించారు. ఇది వారి యొక్క నిరాడంబరతకు, సహృదయానికి తార్కాణం. వారి ఇల్లు ఒక దేవాలయం.
ఒక పక్కన రచనా వ్యాసంగం, ఆన్లైన్ క్లాస్ ప్రిపరేషన్, యూట్యూబ్ రికార్డింగ్, మరొక పక్క బంధువులు, అతిథులు, మాలాంటి శిష్యుల తాకిడి. ఇవన్నిటినీ సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా చేసుకొస్తారు. అందరితో ఆత్మీయంగా సరదాగా మాట్లాడతారు. వారి టైం మేనేజ్మెంట్ మమ్మల్ని ఎప్పుడూ ముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. మీ జీవితంలో ఆనందకరమైన విషయం ఏమిటి అని మా ఆర్ష విద్యాతరంగిణి సభ్యులని అడిగితే అందరూ ముక్తకంఠంతో చెప్పే మాట గురుదంపతుల పరిచయం అని. ఇలాంటి శ్రోత్రీయ నిష్ఠాగరిష్ఠులైన గురువులు దొరకడం మా అదృష్టం. అక్షర లక్షలు విలువ చేసే ఆ చేతులు మరెన్నో గ్రంథాలని రచించాలని కోరుకుంటున్నాం. చివరిగా శంకర్లు రచించిన వివేక చూడామణిలోని ఒక శ్లోకంతో ముగిస్తాను. స్వరాజ్య సామ్రాజ్య విభూతిరేష భగవత్ కృపా శ్రీ మహిమా ప్రసాదాత్ ప్రాప్తా మయా శ్రీ గురవే మహాత్మనే నమో నమోస్తు పునర్నమోస్తు నమో నమోస్తేస్తు పునర్నమోస్తు. విశ్వానికి మార్గదర్శనం చేసే స్వయం ప్రకాశకమైన ఆత్మ సామ్రాజ్యాన్ని మీ కృప వల్ల పొందగలిగాను. ఓ మహాత్మా, ఓ గురుదేవ, మీకు మరల నమస్కరిస్తున్నాను. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నా పక్కన ఉన్నవారు నాకు 40 సంవత్సరాలుగా మిత్రుడు ఆచార్య కందాళం రామానుజాచార్య. ఆయన చాలా 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 సింపుల్గా ఉంటారు. ఆయన డ్రెస్సు సింపుల్గా ఉంటుంది, మాట సింపుల్గా ఉంటుంది. ఇది మాత్రం చాలా గొప్ప కాంప్లెక్స్. ఆయన కెమిస్ట్రీలో ప్రొఫెసర్, ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డి చేసి దాని తర్వాత 41 సంవత్సరాలు 42 కన్నా ఇంకా పైన సంవత్సరాల క్రితం అమెరికాకి వచ్చి ఇప్పుడు వారు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఆయన. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే భారతదేశానికి సంవత్సరానికి కనీసం 5 తరాలు వస్తారు. ఒక సంవత్సరంలో ప్రతి సంవత్సరం. మొన్న మా జనవరి సభలకు వచ్చారు. మా జనవరిలో ఇక్కడ విజయవాడలో జరిగిన సభలకి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈ సభకే కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయానికి అనేక మందికి అనేక యూనివర్సిటీస్లో వారు ఒక పర్యవేక్షణ కోసమని ఆయన యొక్క అడ్వైజ్ కోసమని పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా తిరుగుతారు. ఆయన తిరగని దేశం లేదు బహుశా. కానీ ఎలా ఉన్నారు చూడండి. ఇందాక చెప్తున్నారు కదా సింప్లిసిటీ, మాడెస్టీ, ఇంకా వారు చెప్పారు. కాబట్టి ఇటువంటి నా మిత్రుడు కావడం నాకు చాలా గొప్ప విశేషం, చాలా అదృష్టం నాకు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పి నేను సన్మాన పత్రంలోకి వెళ్తాను. డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు నాకు బాల్య మిత్రుడు. వారు మేమిద్దరం కలిసి 8వ తరగతి వరకు బాపట్లో చదువుకున్నాం. దాని తర్వాత నేను అక్కడి నుంచి చీరాల మారిపోవటం నా చరిత్ర వేరుగా ఉంది. వారు దాని తర్వాత అక్కడే చీరాల్లో కూడా కాలేజీలో వారు చేశారు. దాని తర్వాత స్టేట్కి వెళ్ళారు, సెంట్రల్ గవర్నమెంట్కి ఉద్యోగిగా వెళ్ళారు. అది కాక ఆయన చాలా చాలా గొప్ప నటుడు. ఇప్పుడు ఆంధ్రదేశంలో 2 రాష్ట్రాల్లో కూడా మోస్ట్ రికగ్నైజబుల్ థియేటర్ ఆర్టిస్టు, థియేటర్ ఆర్ట్స్లో మేధావి ఎవరు అంటే మా డిఎస్ఎన్ మూర్తి. మా డిఎస్ఎన్ మూర్తి గారు నాకు బాల్య స్నేహితుడు అంటే అది నాకు గర్వకారణం. మా సభలు గత 32 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నాటకంలో కథానాటికలు అనేటువంటి దానికి ప్రఖ్యాతి రావడానికి గల కారణం డిఎస్ఎన్ మూర్తి గారు. డిఎస్ఎన్ మూర్తి గారే అసలు దాన్ని మొత్తం ఒక బీజం వేసినటువంటి ఒక వ్యక్తి. ఈనాడు కూడా గత 25 సంవత్సరాలుగా మా ఫౌండేషన్ కార్యక్రమాల్లో నాటక విభాగాన్ని ఇటువంటి మత్స లేకుండా నడుపుతున్నటువంటి ఒక మహానుభావుడు ఎవరయ్యానంటే డిఎస్ఎన్ మూర్తి గారు. ఈ సభకి ఇవాళ ప్రధానమైనటువంటి కారకులు కూడా డిఎస్ఎన్ మూర్తి గారు అని చెప్పి మీకు నేను వినయంగా మనవి చేసుకుంటూ
ఆర్ష సంస్కృతి సంప్రదాయ వేదాంత తత్వ త్రివేణి సంగమ సదృశులు శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ, శ్రీ కస్తూరి వీరరాఘవరావు పుణ్య దంపతులకు ప్రశంసన మాలిక. ఆర్ష విద్యా తరంగిణి సంస్థకు మూలభూతులై దివ్య తత్వ ప్రతిపాదకమైన ప్రస్థానత్రయములను శ్రీ 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 పరమార్థానంద స్వామి వారి బోధనలతో సమన్వయించి స్వీయానువాదమున తేట తెలుగులో ప్రకటిస్తూ ఆత్మ సంస్కారంతో జీవన పరమార్థాన్ని ఆకళింపు చేసుకొని నిరంతర ఆధ్యాత్మిక చింతనలో పునీత చేతనులైన పుణ్య దంపతులు పేరు. గురు కటాక్షంతో భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు 8 సంవత్సరాల కాలంలో మీరు మీ సత్సంగ సభ్యులకు బోధించడము, పుస్తక రూపంలో వెలువరించడము అంతర్ సాధ్యం. స్మృతి విషయక ఆంధ్రానువాదాలే కాక కొన్ని భారతీయ వైద్య విధానాలు, ఆరోగ్య సూత్ర గ్రంథములు, తెలుగు నుండి ఆంగ్ల భాషానువాదాలు, వ్యాసాలు, కథలు, కవితలు, శీర్షికలు, చరోక్తులు వంటివి. భావం పతిది, భాష సతిది. ఆ కస్తూరి నాకు అప్పుడు దొరకలేదు. ఆ కస్తూరి వ్యాధులు దొరకడం, ఆ కస్తూరికి పరిమాణం అనేటువంటి చేయటం, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. భావం పతిది, భాష సతిది అన్నట్టు పుంఖానుపుంఖంగా స్వతంత్ర రచనలు చేశారు. మీరు గుర్తురీత్యా విదుషీమణి రాజ్యశ్రీ గారు ఆంగ్లోపన్యాసకులు, మహోదయులు వీరరాఘవరావు గారు గణిత శాస్త్రోపన్యాసకులుగా జీవనయానం ప్రారంభించి అసంఖ్యాకమైన విద్యార్థులకు, శిష్యగణాలకు నేడు ఆరాధ్యులైన ఆదర్శ గురు దంపతులు మీరు. మీ జీవన మార్గమే మీ రచనల అంతఃసారం. పుణ్యాత్ములైన మీ కృషికి, మీ ఉపజ్ఞకు, మీ ప్రజ్ఞాశేముషికి, నిరంతర ఆధ్యాత్మిక సామాజిక పరివర్శకు వృతాభక్తిగా మా ఫౌండేషన్ అందిస్తున్న అక్షరార్చనం బుధజన విధేయం అజయవిభూ కందాళం ఫౌండేషన్, ఎన్టీఆర్ కళా ప్రాంగణము, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాద్, సోమవారము 24/20/25. పుణ్య దంపతులు శ్రీయుతులు మద్దూరి రాజ్యశ్రీ, కస్తూరి వీరరాఘవరావు గారులకు శ్రీ 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 స్వామి పరమార్థానందజీ జీవన పరమార్థ బోధనల స్ఫూర్తితో ప్రస్థానత్రయ మహాగ్రంథములను అనువదించి ఆధునిక తెలుగు లోకానికి అందిస్తున్న మీ అనుపమ నిస్వార్థ సామాజిక పరివర్శకు గుర్తింపుగా ఈ చిరు సత్కారం
అభినందనలతో అజోవిభో కందాన ఫౌండేషన్ సోమవారం ఫిబ్రవరి 24, 2025. ఇంకెవరు నా మిత్రులు వారికి సత్కారం చేయాలంటే 5 నిమిషాల్లో చేసేయాలి. నువ్వే చెప్పు. డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు వారి శ్రీమతితో సత్కారం చేస్తున్నారు. డిఎస్ఎన్ మూర్తి మీ పేరు కస్తూరి భరతుడు గారు, వారి శ్రీమతి శేషారత్నం గారు, బాబాయ్ గారు అట వారికి సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్సుమాంజలులు. స్వామి పరమార్థానందజీకి ఈ అభినందన సభ గురించి ముందుగా తెలియజేశాం. స్వామీజీతో చెప్పాం, మేం కేవలం మీ బోధను చిరుక పలుకులు పలుకుతున్నామని, ఇదంతా మీ మహిమే అని వారికి తెలియజెప్పాం. వారు చెలోక్తిగా ప్రచారానికి చిరుకలు కూడా కావాలంటూ పలికారు. మమ్మల్ని మనసారా దీవించారు. మా పుస్తకాలకు మంచి గుర్తింపు, రాణింపు ఉంటుందని దీవించారు. ముందుగా నివృత్తి మార్గంలో ఉన్న మేము అభినందన సభకు ఆమోదం చెప్పవచ్చా అని ఒక ఆశంక. డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు, అప్పాజోసులు వారు అభినందన సభ మీకు కాదు, మీ పుస్తకాలకు అని చెప్పారు. దాంతో మనసు కుదుటపడింది, కొంచెం ఊరట కలిగింది. అవును, ఇది వేదమాతకు సత్కారం. ఇదంతా గురువుల ఉచ్చిష్టం. మన గురువులకు, మన గురు పరంపరకు జరుగుతున్న వేడుక. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మన ప్రస్థానత్రయ పుస్తకాలను గురించి, వాటిని ప్రపంచ స్థాయికి పెంచిన అజో విభో కందాళం ఫౌండేషన్ వారికి శతధ సహస్రద నమస్సుమాంజలులు, కృతజ్ఞతలు. నేను పుస్తకాల ఆవిర్భావం, ప్రామాణికత్వం, ప్రయోజనం గురించి లఘువుగా చెబుతాను. ఆవిర్భావం అంటే పీత కష్టాలు. మొదట్లో అద్వైత వేదాంత పరిచయం పుస్తకం రాకముందు మన వెబ్సైట్లో పెడుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత పుస్తకం జిరాక్స్ కాపీ చేయించి పంచేవాడిని. అప్పటికే చాలా ఆదరణ వచ్చేసింది. తర్వాత మా ఆప్తమిత్రులు, ఆత్మ బంధువులు శ్రీ విష్ణుప్రసాద్ గారి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో మొదటి పుస్తకం అద్వైత వేదాంత పరిచయం ముద్రించబడింది. ఇప్పుడు ఆ పుస్తకం 4వ ముద్రణ చవి చూసింది. 2వ పుస్తకానికి కఠోపనిషత్తుకి మా శ్రేయోభిలాషి శ్రీమతి అరుణా యశోద గారు మద్దతునిచ్చారు. అంతే, ఇంక వెనుదిరిగి చూడలేదు. పుస్తకం వేస్తున్నాము అనగానే మా సభ్యులే మహారాజ పోషకులై ప్రచురణకు అండగా నిలుస్తున్నారు. ఈ పుస్తకాల గురించి ప్రతి వారం అనేక చోట్ల నుంచి కనీసం 3 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండాలని పుస్తకాల సాఫ్ట్ కాపీలను arshvidya.app.లో అప్లోడ్ చేశాం. ఇవి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఈ వెబ్ పోర్టల్లో లభిస్తాయి. ఈ arshvidya.app అనే పోర్టల్లో ఆడియోలు, వీడియోలు, మా కార్యక్రమ వివరాలు సమస్తం ఉంటాయి. రాజీ మొదట్లో లౌకికపరమైన పుస్తకాలు
జైకోలు వ్రాసేది. తర్వాత దైవకృప వల్ల వేదాంతం వైపుకి తిరిగింది. ఎన్ని ఆఫర్స్ వచ్చినా నేనింకా వ్యవహారికమైన పుస్తకాలు రాయలేనని సున్నితంగా తిరస్కరించింది. రాజీకి ఇది 3వ సన్మానం. మొదటిది మంత్ర సత్యనారాయణ గారు ఇచ్చిన అనువాద సరస్వతి బిరుదు. రెండోది సభ్యుల స్వర్ణ కంకణ ధారణ సత్కారం. మూడోది ఈ అపురూపమైన అమూల్యమైన అజో విభో కందాళం ఫౌండేషన్ వారి అభినందన సభ. ప్రామాణికత్వం. శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైన స్వామి పరమార్థానందజీ పరంపరాగతంగా వేద విద్యను అభ్యసించి బోధించిన గ్రంథాలివి. వేద పాఠశాలలు, ఆశ్రమాల్లో స్వామీజీలు అడిగి మరీ తెప్పించుకుని చదువుతున్నారు. విజయనగరం వేద పాఠశాల వారు చాందోగ్యం 11 కాపీలు వారి స్టూడెంట్స్ కోసం అడిగారు. ముఖ్యంగా భీమవరంలో టిటిడి వేద పాఠశాల వారు బృహదారణ్యకోపనిషత్తు 60 కాపీలు వారి స్టూడెంట్స్ కోసం అడిగారు. వేద పాఠశాలలకు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. భీమవరం పాఠశాల ప్రిన్సిపాల్ గారు వారి స్టూడెంట్స్ శుక్ల యజుర్వేదం మొత్తం వల్లవేసి చూడకుండా చెప్పిన వారికి మన పుస్తకాన్ని బహూకరిస్తానని చెప్పారు. అలా కొంతమంది ఉత్తీర్ణులై మా పుస్తకాలు అందుకున్న వారి ఫోటోలు కూడా మాకు పంపించారు. ప్రతి పుస్తకాన్ని పరిశీలించి స్వామీజీలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందు మాట రాస్తున్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ స్వామీజీ మన గ్రంథాలను అడిగి తెప్పించుకున్నారు. కారణం ఆయన బోధన ఆంగ్లంలో గ్రహించారట. తెలుగులో బోధించడానికి మన గ్రంథాలు చాలా అనువుగా ఉన్నాయని చెప్పారు. ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే అనేది ఆర్యోక్తి. ప్రయోజనం లేకుండా మందుడు కూడా ఏ పని చేపట్టడు అంటారు. ఈ పుస్తకాల వల్ల మనకు కలిగే లాభం చూద్దాం. మోక్షం అనగానే జ్ఞానాదేవత కైవల్యం అని నిక్కచ్చిగా చెప్పేస్తుంది వేదం. ఈ జ్ఞానం ఏమిటో తెలుసుకుందామంటే గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని తెలుగు పుస్తకాల్లో ఏమైనా దొరుకుతాయా అంటే అవి కొరుకుపడిని గ్రాంధిక భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ష విద్యా తరంగిణి పుస్తకాలు పాఠకులను ఎంతో సేదతీరుస్తున్నాయి. మోక్షగాములకు మోక్షం అంటే ఏమిటో తెలియజేసి జీవన్ముక్తిని విదేహముక్తిని సుగమం చేస్తున్నాయి. జీవన్ముక్తి అంటే మోక్షం, ఆంతర స్వేచ్ఛ, ఇక్కడే ఇప్పుడే, ఎప్పుడో మరణం తర్వాత కాదు. ఈ పుస్తకాలు దుఃఖ నివృత్తిని, ఆనంద అవాప్తిని, పూర్ణత్వాన్ని కలుగజేస్తున్నాయి. వేదాంతాన్ని మన నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో స్వామీజీ ఈ పుస్తకాల ద్వారా మనకు తెలియజేశారు. దానివల్ల ఎందరో ఎన్నో వ్యక్తిగత సమస్యల్ని అధిగమించారు. అనేక మంది స్వామీజీలు వీటిని టీచింగ్ మాన్యువల్గా పరిగణించి వినియోగిస్తున్నారు. కర్మల్లో 3 దోషాలున్నాయి: బంధకత్వం, అతృప్తికరత్వం, దుఃఖ మిశ్రితత్వం. మన సభ్యులు దోషరహితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ద్వంద్వాలకు అతీతంగా ఎదుగు, పరిస్థితులను ఆమోదించు, సానుకూలంగా మలుచుకో అనే తత్వాన్ని అలవర్చుకుంటున్నారు. మన సత్సంగ సభ్యులు ఎటువంటి ఆందోళన, ఆరాటం, ఒత్తిడి లేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఒక ప్రత్యేక అనుభవం మీతో పంచుకోవాలి. కోమాలో ఉన్న ఒక వ్యక్తి ముందు మా సభ్యులు ఒకరు రోజు మన భగవద్గీత కొన్ని పేజీలు గట్టిగా చదువుతూ ఉండేవారు. ఒకరోజు ఆమెలో అకస్మాత్తుగా కదలిక మొదలైంది. అతనితో ఆపేశావే అందిట. తర్వాత మమ్మల్ని వాట్సాప్లోకి రమ్మని ఆమెకు మమ్మల్ని పరిచయం చేశాడు ఆయన. ఇలా అనుభవాలు ఎన్నెన్నో. మరొకసారి మన ప్రస్థానత్రయ గ్రంథాలను గుర్తించి వాటిని అత్యున్నతమైన స్థాయికి పెంచిన అజో విభో కందాళం ఫౌండేషన్ వారికి శతద సహస్రద నమస్సుమాంజలులు, కృతజ్ఞతలు. సభకు నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవాళ అజో విభో కందాళం ఫౌండేషన్ వారు మాకు అందజేసిన అభినందనలు జీవిత పరమార్థాన్ని అద్భుతంగా బోధించే పరమార్థానంద స్వామీజీకే చెందుతాయి. ఎందుకంటే మేము ఆ స్వామీజీ బోధనల స్ఫూర్తితో
వారి ఆశీస్సులతో ఆంగ్లంలో స్వామీజీ చేసిన బోధనలను తేట తెనుగులో అనువదించాము అంతే. అందువల్ల మా గ్రంథాల గురించి చెప్పాలంటే స్వామీజీ బోధించే అంశాలు, ఆయన బోధ చేసే తీరు, బోధనా శైలి చెబితే చాలా మటుకు మా గ్రంథాల గురించి చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. నిజానికి స్వామీజీ గొంతు మా ఇంట్లో ఇటుకలోనూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పరమార్థానంద స్వామీజీ ప్రాహ అంటే అర్థమయ్యేలాగా చెప్పటం అని, గురువు తల మీద ఉన్న మీట నొక్కితే శాస్త్రం వస్తుందని, ఒక మంచి గురువు బోధ చేస్తే మనం వద్దనుకున్న శాస్త్రం అర్థమైపోతుందని ఉపనిషత్తుల్లో తన బోధల్లో అక్కడక్కడా చెప్పారు. అవన్నీ స్వామీజీకే అక్షర సత్యాలు. స్వామీజీ అనన్య గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు. స్వామీజీ బోధనా పటిమ చూస్తే ఒక ఉపనిషత్తు విని దానిలో మీరు పరీక్ష రాసి డిస్టింక్షన్లో పాస్ అవ్వగలరని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే స్వామీజీ బోధ ఒక క్లాస్ రూమ్ టీచింగ్ లా ఉంటుంది. వేదాంతంలో మీకు ఓనమాలు రాకపోయినా పర్వాలేదు, సాంకేతిక పదాలు తెలియకపోయినా పర్వాలేదు, వేదాంతం తలమించి వెళ్ళిపోతుందన్న భయము అవసరం లేదు. అసలు ఏమీ తెలియని ప్రపంచంలోకి స్వయంగా మీ చేయి పట్టుకుని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించి ఎక్కడ జారిపోతారో అని మధ్య మధ్యలో జాగ్రత్తగా చూసుకుంటూ పైకి తీసుకువెళ్ళి ఒక అద్భుత ప్రపంచం చూపిస్తారు స్వామీజీ. ఆత్మబోధ ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ గురు శిష్యుల సంవాద రూపంలో ఉంటుంది. అందువల్ల స్వామీజీ బోధ కూడా సంవాద రూపంలోనే ఉంటుంది. అడుగడుగునా ప్రశ్నలు వేస్తూ వాటికి జవాబులు చెబుతూ వస్తారు. ఆ ప్రశ్నలలోనే మీకు వచ్చే సందేహాలు కూడా వచ్చేస్తాయి. ఒక్కోసారి స్వామీజీ ఇక్కడ మీకు సందేహం రావాలి, రాకపోతే నేనే మీకు కలగజేస్తాను అని చెప్పి మరి ప్రశ్నలు వేస్తారు. మహావాక్యం అయిన అహం బ్రహ్మ అస్మి చాలా చక్కగా వివరించి నేను = ఆత్మ = బ్రహ్మ ఎలాగో బోధించాక బ్రహ్మన్ ఎప్పవరువారో అనకూడదు అంటారు. అంటే బ్రహ్మ ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూడకూడదు. ఎందుకంటే అది మీరే అంటారు స్వామీజీ. దాని తర్వాత ఎన్నిసార్లు నేను బ్రహ్మను అనే విషయం చెప్పాల్సి వచ్చినా అన్నిసార్లు ఓపిగ్గా ఆ నేను అంటే ఎవరో మర్చిపోకూడదు. నేను అంటే మోకాలు నొప్పితో బాధపడే శరీరం కాదు, రాగద్వేషాలకు లోనయ్యే మనసు కాదు, వీటిని సాక్షిగా చూసే సాక్షి చైతన్యాన్ని అని గుర్తుంచుకోవాలి అంటారు స్వామీజీ. సాక్షి చైతన్యం అన్నప్పుడల్లా చైతన్యానికి స్వామీజీ 5 లక్షణాలను వివరించుకొస్తారు. వేదాంతంలో ఏది నేర్చుకున్నా చైతన్యం గురించి రాక తప్పదు. ఈ 5 లక్షణాలను స్వామీజీయే నిర్వచించారు. వీటిని కనీసం కొన్ని 100 సార్లు చెప్పి ఉంటారు. పైగా మీకు బానే గుర్తుంటుంది, నాకు గుర్తు చేసుకుంటున్నాను అంటారు. తన బోధ నుంచి కొంచెం కూడా పక్కకు వెళ్లరు. విషయం మర్చిపోయి అప్రస్తుతమైన విషయాల గురించి మాట్లాడరు. ఉపనిషత్తులను భగవద్గీతను మోక్ష శాస్త్రం అంటారు. ఇవి సంసారం నుంచి బంధ విముక్తిని కలిగిస్తాయి. అందువల్ల ఒక సాధకుని ప్రయాణం ఇలా సాగాలి అని పదే పదే చెప్తారు. కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి ఉపనిషత్తులను నేర్చుకుని జ్ఞానం పొందితే మోక్షం పొందుతారు అని చెప్తారు. ఈ సందర్భంలో 2 అంశాలు నొక్కి వక్కాణిస్తుంటారు స్వామీజీ. 1, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. పోల్ వాల్టర్ కర్రను వదిలేసి గోడ అవతలికి దూకినట్టుగా మీరు కూడా ఒక సందర్భంలో కర్మను వదిలేసి జ్ఞానకాండకు దూకాలి అంటారు స్వామీజీ. ఇంకొకటి, కలియుగంలో మోక్షం పొందటానికి జ్ఞానం అవసరం లేదు, కర్మ వల్లనే మోక్షం వస్తుంది అనే వారికి కలియుగంలో చీకటి వెలుతురు వల్ల కాక ఇంకే మార్గంలోనైనా పోతుందా అని ఎదురు ప్రశ్నిస్తారు. ఇంత లోతుగా విశ్లేషిస్తారు కాబట్టే స్వామీజీ బోధ అయ్యేసరికి
మీరు కొన్ని కాన్సెప్టులను జీర్ణించుకోగలుగుతారు. అవి అధ్యారోప అపవాదం, కార్యకారణ సంబంధం, పంచకోశ వివేకం, సృష్టి ప్రక్రియ, అవస్థాత్రయ సాక్షి, శరీరత్రయ విలక్షణం, కర్మ సిద్ధాంతం. ఇవి కాక కుండ, మట్టి, తాడు, పాము, సముద్రం, అల, బంగారం, ఆభరణాలు, ఈ ఉదాహరణలు నిద్రలో లేపి అడిగినా చెప్పగలరు. మరికొన్ని న్యాయాలు మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. అవి ఉదాహరణకు అన్వయ వ్యతిరేకం, కౌముదిక న్యాయం. ఇది స్వామీజీ బోధనా పటిమ. స్వామీజీ బోధలోని ఈ అంశాలన్నింటినీ ఒక్కటి కూడా విడవకుండా మా గ్రంథాలలో పొందుపరచటం జరిగింది. మా గ్రంథాలు కూడా సంభాషణ రూపంలోనే ఉంటాయి, కానీ రామాయణ భారతాలు చదివినట్టుగా ఉండవు. గ్రాంధికంలో అసలే ఉండవు. ఆత్మబోధ అర్థం చేసుకోవడమే కష్టం అని మేము సులభ శైలిలో తేట తెలుగులో అనువదించటం జరిగింది. నీ రచనా శైలి నీకొక పెద్ద అసెట్. ఇది అనువాదంలా ఉండదు, సొంతంగా రాసినట్టు ఉంటుంది. నీకు సరస్వతి కృప అపారంగా ఉంది అని మా రచనలు చదివిన పండితులు, పామరులు కూడా అంటారు. స్వామీజీ కూడా అన్నారు. అది మాకెంతో ఆనందదాయకం. స్వామీజీకి తెలుగు రాకపోయినా ఆయన ప్రియ శిష్యులు కొందరు ఆయన బోధను కొన్ని సంవత్సరాలుగా వింటున్నవారు మా అనువాదాలను చదివి స్వామీజీకి చాలా బాగున్నాయని చెప్పారట. స్వామీజీయే స్వయంగా చెప్పారు, మీ అనువాదాలు అద్భుతంగా ఉన్నాయని విన్నాను. స్వామీజీ మీరే మా ఎదురుగా కూర్చుని మాకు తెలుగులో బోధ చేస్తున్నట్టు ఉందని వారు నాకు చెప్పారు అన్నారు. అంతకన్నా ఇంకేం కావాలి మాకు? స్వామీజీ ప్రియ శిష్యురాలు స్వామిని సత్యవ్రతానందజీ కూడా ఎప్పుడూ చాలా మెచ్చుకుంటారు. స్వామీజీ శిష్యులు తమిళంలోనూ మలయాళంలోనూ ఉన్నారు. వారెవరూ చేయని పని మీరు చేశారు. నేను ఈ పుస్తకాలు పెట్టుకుని తెలుగులో బోధ చేసేయవచ్చు అనేవారు. ఇప్పుడు కూడా మీ ద్వారా స్వామీజీ సన్మానం పొందుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. మా దంపతులను స్వామీజీ బోధను అనువదించటమే కాదు, మేము కూడా మా సత్సంగ్ సభ్యులకు ప్రస్థానత్రయం, కొన్ని ప్రకరణ గ్రంథాలు బోధించాము. దేనికి అక్షర రూపం ఇచ్చినా దాన్ని బోధించాకే, దానిలోని సారాంశాన్ని ఆకలింపు చేసుకున్నాకే అనువదించటం జరిగింది. బోధకు అక్షర రూపం ఇవ్వటంలో కొన్ని మెళకువలు పాటించాల్సి ఉంటుంది. అవి కూడా మీ ముందుకు తీసుకువస్తాను. దానికి భగవద్గీత ఉదాహరణంగా తీసుకుని చూద్దాం. స్వామీజీ భగవద్గీతకు 240 క్లాసులు తీసుకున్నారు. దాన్ని 3 షట్కాలుగా ప్రచురించడం జరిగింది. స్వామీజీ బోధ క్లాస్ రూమ్ టీచింగ్ గా ఉంటుంది కాబట్టి ముందు క్లాసుని 10 నిమిషాలు రీక్యాప్ చేస్తారు. ఆ రీక్యాప్ లో ఒక్కోసారి ముందు క్లాసులో చెప్పని కొత్త అంశం ఉంటుంది. ఒక్కోసారి ఒక శ్లోకం సగం ముందు క్లాసులో చెప్పి తర్వాతి క్లాసులో ఆ శ్లోకాన్ని మళ్ళీ మొదటి నుంచి చెప్పి పూర్తి చేస్తారు. పుస్తక రూపంలో తీసుకువచ్చేటప్పుడు అది ఒక కంటిన్యూస్ థాట్ ఫ్లోగా ఉండాలి. అందుకని ముందు క్లాసువి ఇవి కలగలపాలి, కానీ కలిపినట్టుగా తెలియకూడదు. ఒక్కోసారి ఒక విషయం గురించి 2వ క్లాసులో కొంత, 3వ క్లాసులో కొంత చాలా వివరంగా ఉపోద్ఘాతంగా చెప్తారు. వాటన్నింటినీ ముందే విని ఒక చోట క్రోడీకరించుకుని మనం ఉపోద్ఘాతంగానో శ్లోకం వివరణలోనో ఉపసంహారంగానో చొప్పించాలి. ఇంకొక అంశం బోధ కాబట్టి ముఖ్యమైన విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్తారు. రాసేటప్పుడు అలా మళ్ళీ రాయకుండా వాటిని బోల్డ్లో పెడతాం. కొన్ని చోట్ల 5-6 అంశాలు చెప్తారు. వాటికి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయటం జరిగింది. భగవద్గీతలో ప్రతి అధ్యాయాన్ని 4-5 భాగాలుగా విభజించి చెప్పేవారు. అలాగే సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం జరిగింది. శ్లోకంలోని పదాలను మార్జిన్ దగ్గర, క్రాస్ రెఫరెన్సెస్ ని మధ్యలో బోల్డ్ గాను ఇవ్వటం జరిగింది. 17-18 అధ్యాయాల్లో అనేక విశ్లేషణలు ఉన్నాయి. అవి యజ్ఞం, తపస్సు, దానం, 3 రకాల జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. వీటికి అనేక విశ్లేషణలు ఉన్నాయి. వీటిని విడదీసి జనరల్ ఆర్టికల్స్ గా రాయటం జరిగింది. ఇవన్నీ రాయటం ఒక ఎత్తు, వాటిలో దొర్లే ముద్రా రాక్షసాలను దిద్దటం
ఇంకొక ఎత్తు. ప్రింటర్కు రెడీ టు ప్రింట్ స్టేజ్లో ఇవ్వాలి. 6 ప్రూఫ్ రీడర్లు దిద్దిన వాటిని కంప్యూటర్లో దిద్ది అంగరంగ వైభవంగా ముస్తాబు చేసేవారు మా వారు రాఘవరావు గారు. అసలు ఏ పని చేసినా మాకు ముందు నుంచి ఇద్దరం కలిసి చేయటం అలవాటు. అందువలనే ఈ రోజు ఈ అభినందనను కూడా కలిసి పంచుకుంటున్నాము. స్వామీజీ చెప్పినది ఏది విన్నా దానికి అక్షర రూపం ఇవ్వాలని ఉత్సాహం ఉరకలు వేస్తుండేది. స్వామీజీని కలిసిన కొత్తలో ఆ మాటే అంటే స్వామీజీ 2 చేతులు పైకెత్తి మనసారా దీవించారు. అన్నీ రాస్తావు, అన్నీ అక్షర రూపం దాలుస్తాయి అన్నారు. ఈ ఆనందాన్ని సత్యవ్రతానంద స్వామినితో పంచుకుంటే స్వామీజీ దీవించారంటే అక్షరాలా జరిగి తీరుతుంది అన్నారు. స్వామీజీ ఆశీస్సులు ఫలించాయి. 2023కి అంటే 8 సంవత్సరాల కాలంలో ప్రస్థానత్రయ గ్రంథరాజాలను తేట తెలుగులో అనువదించి ప్రచురించగలిగాం. ఒక గ్రంథాన్ని అనువదించగానే స్వామీజీ దగ్గరకు వెళ్ళి ఆయన చేత విడుదల చేయించుకునేవారం. చాలా సంతోషంగా ఇది ఎన్నో పుస్తకం అని అడిగేవారు. అద్వైత వేదాంత పరిచయం రాశారా అని అడిగారు. అది కాక స్వామీజీయే స్వయంగా చెప్పి రాయించినవి కైవల్యోపనిషత్తు, వేదాంత జీవన విధానం, సంక్షిప్త భగవద్గీత, వేదాంతం నేర్చుకుందాం. ఆ గ్రంథాలకు పైన ఇంగ్లీష్లో పేరు పెట్టమని స్వామీజీయే సూచించారు. నో యువర్ స్క్రిప్చర్స్ అని స్వామీజీ శిష్యులు శ్రీనివాస్ గారు రాసిందాన్ని వారి కుటుంబ సభ్యులు తెలుగులో ప్రచురిద్దామనుకుంటుంటే స్వామీజీయే మాకు స్వయంగా ఫోన్ చేసి తెలుగులో అనువదించగలరా అని అడిగారు. స్వామీజీ మాట మాకు వేదవాక్కు. మా జన్మ ధన్యమైంది అనుకున్నాం. భగవద్గీత 3వ షట్కం విడుదల చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మా వారు భగవద్గీత అధ్యాయాలను పుస్తక రూపంలో వేద్దామనుకుంటున్నాము అంటే వేసేశారా అన్నారు. లేదు స్వామి, మిమ్మల్ని అడిగి వేద్దామని ఆగాము అంటే అయితే ఉండండి, నేను సంస్కృత అకాడమీలో భగవద్గీత అధ్యాయాలను రోజుకి 1:30 చొప్పున 20 క్లాసులలో చెప్పాను. భగవద్గీత అంటే ఏమిటో తెలియని వారికి కూడా అర్థమయ్యేలాగా, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ప్రచురించారు. దానికి బాగా ఆదరణ లభించింది. దాన్ని అనువదించండి అని చెప్పి అప్పటికప్పుడు ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెప్పించి ఇచ్చారు. దాన్ని సంక్షిప్త భగవద్గీత పేరిట వేశాం. ప్రచురించిన కొన్ని నెలల్లోనే అది పునర్ముద్రణకు పరుగులు తీస్తోంది. అలా స్వామీజీ దీవెనల వల్ల ప్రస్థానత్రయం 2023కి ప్రచురించడం జరిగింది. మా సత్సంగ్ సభ్యులు మాకు అభినందన సభ ఏర్పాటు చేసి స్వామీజీని కూడా ఆహ్వానిస్తే నేను సూక్ష్మ శరీరంలో వచ్చి దీవిస్తాను అని చెప్పి మళ్ళీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ బోత్ అని మనసారా దీవించారు. ఈ రోజు అభినందన గురించి కూడా చెప్తే చాలా సంతోషించారు. ఈ విజయం మన అందరిది. ప్రత్యేకించి విష్ణుప్రసాద్ గారు, సత్సంగ్ సభ్యులు మేమంటూ ముందుకు వచ్చి ఈ బ్రహ్మయజ్ఞానికి చేయూతనివ్వకపోయుంటే 20 గ్రంథాలు, 17 పునర్ముద్రణలు వచ్చి ఉండేవి కావు. అహో శాస్త్రమహో శాస్త్రమహో గురురహో గురు, అహో జ్ఞానమహో జ్ఞానం, అహో సుఖమహో సుఖం. అందువల్ల ఈ అభినందనలు శాస్త్రానికి, గురువుకు, జ్ఞానానికి, జ్ఞాన ఫలానికి చెందుతాయి. అందరి తరఫున అజో విభో కందాళం సంస్థకు మరొకసారి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.